హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను ఈ పాల ప్యాకెట్తో గీ ఎక్కువ వచ్చే టిప్ అయితే చెప్పబోతున్నానండి. చాలా యూజ్ అవుతుంది. పాల ప్యాకెట్ మనం తెచ్చుకున్న తర్వాత అండి 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి గిన్నెలో పోసుకోవాలండి. ఇప్పుడు పోసుకుందాం. పాలైతే గిన్నెలో పోసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఖాళీ ప్యాకెట్లో కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకోవాలండి. జస్ట్ అలా ఏడెక్కి చాలు, మరీ వేడి చేసేయకండి. మొత్తం ప్యాకెట్కి 2 అవర్స్ 3 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత ప్యాకెట్ నిండా ఫ్యాట్ ఉంటుందండి. ఫ్యాట్ మొత్తం కరగడానికి నేనైతే హాట్ వాటర్ వేసుకున్నాను. మీకు ఒకవేళ పాల ప్యాకెట్ ఉంచడం వీలు కుదరకపోతే పాలు గిన్నెలో పోసుకొని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్న తర్వాత మరిగించుకుంటే మీగడైతే దళసరిగా కడుతుంది. మనం ఎన్న తీసుకోవాలన్నా, నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలన్నా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు. అందుకే మీకు చెప్తున్నాను అనమాట. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. మీరు ట్రై చేయండి. ట్రై చేసి అయితే నాకు కామెంట్స్ అయితే పెట్టండి. నా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ నాకైతే కామెంట్స్ అయితే పెట్టట్లేదండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. నా ఛానల్లో వంటలే కాదండి, నేను చూపించాను కదా మొన్న మీకు అల్లికలు, తర్వాత టైలరింగు, మీకు ఏ టిప్స్ కావాలని నేను చెప్తానండి. నా ఛానల్ అవైలబుల్గా ఉంటుంది. మా లాంటి వాళ్ళు అందరినీ సపోర్ట్ చేసి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతామండి. చెప్పే టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.